కైలాస మానస సరోవరం గురించి అది ఎలా పుట్టింది అనే విషయాన్ని, అలాగే సరయూ నది ఏ విధంగా పుట్టింది అనే విషయాన్ని రామాయణంలో విశ్వామిత్రుడు రాముడికి బాలాకాండలోని 24వ సర్గలో చక్కగా తెలియజేస్తారు. దశరథుని దగ్గర నుండి రామలక్ష్మణులను తీసుకొని విశ్వామిత్రుడు అడవిలో సంచరిస్తూ బల అతిబల విద్యలను వారికి బోధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులు వాళ్ళందరి చేత పూజలు అందుకొని గంగానదిని పడవ ద్వారా దాటుతూ ఉన్నారు. గంగానది మధ్యలోకి వెళ్ళగానే ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఏమిటని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నిస్తాడు. ఆ శబ్దాన్ని గురించి అతడు చెప్తున్న సందర్భంలో ఈ గంగానదిలోకి సరయూ నది వచ్చి కలుస్తూ ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ ఒక పెద్ద శబ్దం ఏర్పడింది అని చెప్తాడు. సరయూ నది ఎలా ఏర్పడింది అని ఆ రాముడు విశ్వామిత్రుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు 8వ శ్లోకంలో ఈ విధంగా కైలాస మానస సరోవరం పుట్టుకను గురించి చెప్తాడు. కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరః బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరః. రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతముపై తన మనస్సంకల్ప మాత్రముచే ఒక సరస్సును నిర్మించను. మనస్సుచే నిర్మింపబడ్డచే దానికి మానస సరస్సు అని పేరు. అది బ్రహ్మచే నిర్మింపబడినది కావున బ్రహ్మమానస సరస్సు అని, కైలాస పర్వతంచే నిర్మింపబడినది కావున కైలాస బ్రహ్మ మానస సరస్సు అని పేరు వచ్చింది అని చెబుతాడు. సరయూ నదికి కూడా ఆ పేరు ఎందుకు వచ్చింది అని అనగానే ఆ సరస్సు నుండి పుట్టుటచే సరయు అని పేరుగల నది అయోధ్యను చుట్టి ఉన్నది. బ్రహ్మ సృజించిన మానస సరస్సు నుండి జనించినది ఒకటి చేత చాలా పవిత్రమైనది ఆ నది సరయూ నది అని, సరయూ నది యొక్క పుట్టుకను కూడా విశ్వామిత్రుడు చెబుతాడు. ఆ సరయూ నది ఈ గంగలో ప్రవేశించుచున్నది. ఈ గంభీరమైన ధ్వని జల సంక్షోభం వలన కలిగినది. రామ, శ్రద్ధాభక్తుడవై ఆ నదీ ద్వయం సంగమమునకు నమస్కారం చేయమని చెబుతాడు. ఈ విధంగా కైలాస మానస సరోవరం బ్రహ్మ యొక్క మనస్సంకల్పము చేత కలిగినదని, అలాగే అయోధ్య ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి సరయూ నది ఆ సరస్సు నుండి వచ్చేటువంటి జలాలతో ఏర్పడినదని మనకు రామాయణాంతర్గతంగా విశ్వామిత్రుడు రాముడికి తెలియజేయడం ద్వారా మనం బ్రహ్మ కైలాస మానస సరోవరం ఎలా పుట్టిందో తెలుసుకున్నాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.